వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవము, ఆశ్రిత భక్త కల్పవృక్షము, భక్తుల కొంగు బంగారమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకందరికీ లభించాలని సంప్రార్థన గావిస్తూ గోదావరి మహాపుష్కరాలు అత్యంత వైభవంగా సమస్త జనులందరికీ పుణ్యప్రదాయకంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో గోదావరి నదీ తీరంలో విరాజిల్లుతున్న రాజమహేంద్రి పట్టణం మున్సిపల్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు సమస్త భక్తులందరూ సేవించుకునే విధంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. ప్రతిరోజు పుష్కర యాత్రికులు ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించి ధన్యులవుతూ ఉన్నారు. విద్యుద్దీప కాంతులతో వివిధ స్వరూపాలుగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క చిత్రములతో, ఇదే విధంగా ఆధ్యాత్మిక పుస్తక విక్రయశాలలతో, పుష్ప ప్రదర్శనలతో ప్రాంగణమంతా శోభాయమానంగా విరాజిల్లుతూ భక్తులకందరికీ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి శుభ సమయంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆనంద నిలయం సహస్ర కాంతులతో, స్వర్ణ ప్రభలతో విరాజిల్లుతూ భక్తులకందరికీ పుణ్యాన్ని కలిగిస్తూ ఉండగా, మరొక పక్క గోదావరి నిండుగా భక్తజనుల హృదయాలు పండగ, ఆధ్యాత్మిక తత్వానికి కై దండగా, ఆంధ్రదేశానికి జలపూ దండగా ప్రవహిస్తూ ఈ గోదావరి మహాపుష్కరాలు శుభ సందర్భంలో తనలో స్నానమాడేటువంటి భక్తులకందరికీ సమధికమైనటువంటి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది చల్లని తల్లి గోదావరి. వేలకు వేలుగా భక్తులందరూ గోదావరి తల్లి దగ్గరికి వచ్చి ఆమెకు ప్రణతులు సమర్పించి భక్తిపూర్వకంగా స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి విశేషమైన అనేక దేవాలయాలను భక్తులకందరికీ దర్శింపచేస్తూ ఉన్నారు. గోదావరి నదిలో స్నానం, దేవాలయ దర్శనం అనేటువంటి ఈ రెండు కార్యక్రమాల వల్ల భక్తులందరూ తమ పాపాలను పోగొట్టుకుని పుణ్యాన్ని ఆర్జించుకునేటువంటి ఒక మహోన్నతమైన ఆధ్యాత్మిక సమయం ఈ గోదావరి మహాపుష్కరం. చూడండి, వేలాది వేలుగా భక్తులందరూ తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఉత్సాహంతో అనేక వ్యయ ప్రయాసలు కోర్చి గోదావరి నదీ తీరానికి వచ్చి ఆ చల్లని తల్లిని చూడగానే తమ కష్టాన్ని మర్చిపోతూ ఉన్నారు. గోదావరి నదిలో స్నానం చేసి మైమరిచిపోతూ ఉన్నారు. అన్నిటినీ మరచి గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి వివిధ దేవాలయాలను వీక్షించి పరవశించిపోతూ ఉన్నారు. వృద్ధ గౌతమి నదీ తీరంలో ఒక దివ్యక్షేత్రంగా విరాజిల్లేటువంటి కపిలేశ్వరపురంలో మనం అందరం ఇక్కడ ఉండేటువంటి పరమశివుని యొక్క పవిత్రమైన శివలింగాలను దర్శించబోతూ ఉన్నాం. గోదావరి పావన జలాలు ఇక్కడ ప్రాంతాన్ని పునీతం గావిస్తూ ఉండగా, గోదావరి నదీ జలాల నుంచి వీచేటువంటి చల్లని గాలులు పరమేశ్వరునికి వింజామరలే వీస్తూ ఉండగా, సూర్య కిరణాలతో మిలమిలలాడుతూ ప్రవహించేటువంటి గోదావరి అందాలు,
గోదావరి యొక్క దివ్యమైన ప్రభావం సామాన్యులైనటువంటి ప్రజలకే కాకుండా అసామాన్యులైనటువంటి మహర్షులకు యోగులకు కూడా సంసేవ్యమానంగా చిరకాలం నుంచి ఈనాటి వరకు కొనసాగుతూ ఉంది అమ్మవారి యొక్క దివ్య ప్రవాహగతి. ఈ కపిలేశ్వర గ్రామంలో అగస్త్యేశ్వర పాప వినేశ్వర స్వామి వార్ల ఆలయాల్ని ఇప్పుడు మనం దర్శించుకుంటూ ఉన్నాం. ప్రాచీన కాలంలో కపిల మహర్షి ఇక్కడ తపస్సు చేయటం వలన ఈ ప్రాంతానికి కపిలేశ్వరపురము అనేటువంటి పేరు వచ్చింది. చారిత్రాత్మకంగా ఒరిస్సా ప్రాంత పాలకుడైనటువంటి కపిలేశ్వర గజపతి పేరు మీదుగా ఈ గ్రామానికి పేరు వచ్చిందని పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడ అత్యంత ప్రాచీన కాలంలో శకుంతల దుష్యంతుల యొక్క సమాగమం జరిగిందని, అనంతరం రాహుగ్రహ దోషం వల్ల దుష్యంతుడు శకుంతలను గుర్తించకపోవటం, ఇటువంటి సంఘటన జరగటానికి మూలమైనటువంటి రాహు యొక్క దోషాన్ని నివారించటానికి కణ్వ మహర్షి ఇక్కడ దివ్యమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠించటం, తద్వారా రాహుదోషం తొలగిపోయి శకుంతల దుష్యంతులు కలుసుకోవటం అనేటువంటి ఒక స్థల పురాణం మనకిక్కడ వినవస్తూ ఉంది. ప్రవేశ మండపంతో, ధ్వజస్తంభంతో, ఉపాలయాలతో, నందితో కూడుకున్నటువంటి ముఖమండపంతో, దివ్యమైనటువంటి విమాన శిఖరంతో పాప వినేశ్వర స్వామి వారి ఆలయం ప్రకాశిస్తూ ఉన్నది. ఈ ఆలయం కూడా తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడిందని, అనంతర కాలంలో గజపతుల చేత పరిపోషింపబడి ఈనాటికి పుణ్య వివర్ధనంగా భక్తులకందరికీ ఆశ్రయభూతంగా ప్రకాశిస్తూ ఉన్నది. ఈ ఆలయ ప్రాంగణంలో 2 దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఒకటి పాప వినేశ్వర స్వామి వారి ఆలయం, రెండవ ఆలయం అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయం. ఒకే ప్రాంగణంలో 2 దివ్యమైన ఆలయాలను ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా మనం దర్శించుకుంటూ ఉన్నాము. తొలుతగా మనం పాప వినేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఉన్నాం. ఈ దివ్యమైనటువంటి శివలింగాన్ని కణ్వ మహర్షి ప్రతిష్ఠించడం జరిగింది. గర్భాలయంలో స్వామివారు అత్యద్భుతంగా దివ్య ప్రభలతో భక్తవాత్సల్య స్వరూపంగా దివ్యలింగాకారంగా వేంచేసి ఉన్నారు. స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తులకందరికీ రాహుదోషం ఉండదు. ఇదే గర్భాలయ వేదిక మీద దుర్గాదేవి, పార్వతీదేవి కొలువై ఉండగా, అదేవిధంగా ఉత్సవమూర్తులు అంతరాలయంలో వేంచేసి ఉండగా, తమను సేవించేటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలు ప్రసాదించేటువంటి దివ్యమూర్తి ఈ పాప వినేశ్వర స్వామివారు. ఎవరికైతే రాహుదోషం ఉంటుందో వారందరూ ఇక్కడికి వచ్చి అర్చనలు చేయించుకుని, అభిషేకాలు చేయించుకుని, దుర్గాదేవికి, పార్వతీ అమ్మవారికి గనక పూజలు చేసుకుంటే తప్పకుండా రాహుదోష నివారణ జరుగుతుంది. అందువలనే ఆంధ్రదేశంలో అనేక మంది భక్తులు ఈ కపిలేశ్వరపురానికి వచ్చి పాప వినేశ్వర స్వామి వారికి సభక్తిపూర్వకంగా పూజా కైంకర్యాలు చేసి రాహు దోషాన్ని నివారించుకుంటూ ఉంటారు. దుర్గాదేవి, పార్వతీ అమ్మవారు తమను సేవించడానికి వచ్చినటువంటి భక్తులకందరికీ తద్దోష నివారణ సందర్భ సహితమైనటువంటి అనుగ్రహ ఫలాలను అందచేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం సేవించే అమ్మవారు పార్వతీదేవి. పార్వతీ యొక్క అనుగ్రహం వల్ల, పరమేశ్వరుని యొక్క కృపా కరుణాక్ష వీక్షణాల వల్ల మానవులందరూ సమస్తమైన శుభాలు పొందుతూ ఉంటారు.
అనాద్యంతమాద్యం పరం తత్వమర్థం చిదాకాశమేకం తురీయం తుమేయం హరిబ్రహ్మ మృగ్యం పరబ్రహ్మ రూపం మనోవాగ అతీతం మహశ్చైవ మీడే అంటూ స్వామివారిని భక్తులందరూ ప్రార్థిస్తూ ఉంటారు. విశేషంగా కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకాలు, అదేవిధంగా రాహుకాలంలో అనేక పూజా కార్యక్రమాలు, రాహుదోషం ఉన్నవాళ్లు ఇక్కడ చేయించుకుని తద్దోష నివారణ పుణ్యాన్ని సముపార్జించుకుని దుర్గాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. మానవుల యొక్క దుర్గతిని నశింపచేసేటువంటి తల్లి దుర్గామాత ప్రజల యొక్క కష్టాలను తెలుసుకొని వారికి సుఖాలను ప్రసాదించేటువంటి మాతృస్వరూపిణి పార్వతి. ఈ ఇరువురిని రెండు వైపులా ఉంచుకుని స్వామివారు దివ్యలింగంగా పాపములన్నీ పోగొట్టేటువంటి ఈశ్వర స్వరూపంగా ఈ కపిలేశ్వరపుర గ్రామంలో పావన గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్నారు. స్వామివారి యొక్క దివ్య దర్శనం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా వీక్షించేటువంటి భక్తులకందరికీ సమస్తమైన శుభాలన్నింటినీ కలగచేస్తూ ఉంటుంది. కపిలేశ్వర గజపతి ఇక్కడ స్వామివారికి అర్చనాది కైంకర్యాలు సమర్పించి ఆంధ్రదేశాన్ని కొంతకాలం పాటు పరిపాలించడం జరిగింది. ఈ విధంగా ప్రాచీన కాలంలో మహర్షులు, చారిత్రక కాలంలో అనేక మంది మహారాజులు, భక్తులు ఈ స్వామివారిని దర్శించి భౌతికంగా వైభవాన్ని పొంది ఆధ్యాత్మికంగా మోక్షాన్ని పొందినటువంటి సంఘటనలు ఇక్కడ స్థల పురాణం ద్వారా మనకు అనేకం తెలియబడుతూ ఉన్నాయి. పాప వినాశేశ్వర దేవరగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయ ప్రాంగణంలోనే మనం అగస్త్యేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకుంటూ ఉన్నాం. పార్వతీ సమేతంగా ఇక్కడ పరమశివుణ్ణి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ దివ్య శివలింగానికి అగస్త్యేశ్వర స్వామి అనేటువంటి పేరు వచ్చింది. అంతరాలయంలో వినాయకుణ్ణి దర్శించుకున్న తర్వాత భక్తులు గర్భగుడిలో పార్వతీ సమేతంగా ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ దివ్యమైనటువంటి శివలింగం ఎల్లప్పుడూ కవచంతో కూడుకుని ఉంటూ ఉంటుంది. శివలింగం పైన నాగా సంబంధమైనటువంటి ఆకారంతో సర్పరూపంగా ఉండేటువంటి ఈ కవచం ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యాన్ని కలిగి భక్తులకందరికీ సమస్తమైన శుభాలను అనుగ్రహిస్తూ ఉంటుంది. స్వామివార్లకు అమ్మవార్లకు ప్రతిరోజు నిత్య పూజా కైంకర్యాలు, విశేషమైనటువంటి పర్వదినాలలో అశేషంగా వచ్చేటువంటి భక్త జనావళి పుణ్యం కోసం ఇతరమైనటువంటి పూజా విధానాలు కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటాయి. అగస్త్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల వీక్షించేటువంటి భక్తులకి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చూసేటువంటి భక్తులకు కూడా అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహం, సింహవాహినిగా ఉన్నటువంటి పార్వతీ అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ శివలింగానికి అనేక విధాలమైనటువంటి పూజలు, కైంకర్యాలు సమర్పించినటువంటి భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. ధ్వజస్తంభంతో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో, ముఖ మండపంతో సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే అన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇరువైపులా వల్లి, దేవసేన అమ్మవార్లు వేంచేసి ఉంటారు. ఇక్కడ హైమవతి అనేటువంటి పేరుతో
మరొక దేవతామూర్తిని కూడా మనం ఇప్పుడు దర్శించుకోబోతూ ఉన్నాము. ఈ విధంగా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క రకమైనటువంటి స్థల పురాణంతో ఉపాలయాలు, ప్రధాన ఆలయాలు శోభిస్తూ ఉంటాయి. గర్భాలయంలో చూడండి, మధ్యలో సర్పాకార రూపంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, ఆ స్వామికి ఇరువైపులా వల్లి దేవసేన అమ్మవార్లు వేంచేసి ఉండి తమను సేవించేటువంటి భక్తులకందరికీ చక్కని శారీరక ఆరోగ్యాన్ని, విద్యను ప్రసాదిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ శివుడు పార్వతుల యొక్క ఉత్సవమూర్తులు కూడా ఈ ఉపాలయంలో వేంచేసి ఉండటం మరొక విశేషం. 5 పడగలతో కూడుకున్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దివ్య దర్శన భాగ్యం వల్ల మానవులకందరికీ శుభాలు కలగాలని, వారందరికీ చక్కనైన ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేస్తూ ఛత్రంతో కూడుకున్న ఈ అమ్మవారిని హైమవతి అమ్మవారు అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ విధంగా ఒకే చోట 4 దేవతామూర్తులు కొలువై ఉన్నటువంటి కపిలేశ్వరపుర క్షేత్రాన్ని చూచి మనం ఇప్పుడు తాతపూడి అనేటువంటి పేరుతో ఉన్నటువంటి గ్రామాన్ని దర్శించబోతూ ఉన్నాము. ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి స్వామివారికి మల్లేశ్వర స్వామి అని పేరు. మల్లేశ్వర స్వామి పేరు చెప్పగానే మనకి శ్రీశైలం గుర్తుకొస్తుంది. మల్లికా పుష్పముల చేత అర్చింపబడతాడు కాబట్టి ఆ స్వామివారికి మల్లికార్జునుడు అనేటువంటి పేరు వచ్చింది. అదేవిధంగా అర్జునుడితో మల్లయుద్ధము చేయటం వలన మల్ల ఈశ్వర అనేటువంటి పేరు మల్లేశ్వరగా మారింది. అదేవిధంగా మల్లి అనేటువంటి పుష్పాలతో కూడా పూజింపబడే స్వామి కనుక మల్లేశ్వర స్వామి అని ఈ 3 రకాలైనటువంటి నిర్వచనాలు పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీశైలంలో ప్రసిద్ధి పొందిన ఈ నామం క్రమక్రమంగా ఆంధ్రదేశమంతా వ్యాపించి మల్లేశ్వర స్వామి వార్ల యొక్క ప్రతిష్టలు ఆయా గ్రామాలలో ప్రాచీన కాలంలో ఋషులు, మహాత్ములు, నవీన కాలంలో భక్తులు ప్రతిష్ఠించుకుని స్వామివారిని సేవించి సమస్తమైన శుభాలు పొందుతూ ఉన్నారు. ఈ తాతపూడి అనేటువంటి గ్రామానికి ప్రాచీన కాలంలో ధాతపురము అనేటువంటి పేరు ఉంది. ధాత అంటే బ్రహ్మ. బ్రహ్మదేవుని పేరు మీదుగా ఈ గ్రామానికి ఈ రకమైన పేరు రావటానికి బ్రహ్మదేవుడు ఒకానొక సమయంలో గోదావరి నదిని వీక్షిస్తూ కొన్ని ప్రాంతాలలో ఆయన తన పాద ముద్రలను ఉంచడం జరిగింది. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు బ్రహ్మ సంవేద్యము మొదలైనటువంటి గ్రామాలు నేటికీ కనబడుతూ ఉన్నాయి. అటువంటి బ్రహ్మదేవుని యొక్క పదస్పర్శతో పునీతమైన ప్రాచీన కాలంలో ధాతపురంగా ప్రసిద్ధి పొందిన ఈనాటి తాతపూడి అనేటువంటి గ్రామాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనమందరం ఈ దేవాలయానికి వెళ్ళి స్వయంగా మన పాదాలతో నడిచి ఈ దేవాలయాన్ని దర్శించుకునేటువంటి అవకాశం ఉంటుందో ఉండదో కానీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మాత్రం మనమందరం మన నేత్రాలతో ప్రత్యక్షంగా ఈ మల్లేశ్వర స్వామి వారి యొక్క దివ్య శుభలింగాన్ని వీక్షిస్తూ ఉన్నాము. గర్భాలయంలో ధారాపాత్ర, మకరతోరణ, ఇతర పూజాద్రవ్య సముపేతంగా నందీశ్వరుడు తనను ఎల్లప్పుడూ వీక్షిస్తూ ఉండగా లోపల ఇరువైపులా వినాయక, సుబ్రహ్మణ్య, పార్వతీ సమేతంగా మల్లికార్జున స్వామి వారు కొలువై సమస్తమైన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. విరూపాక్ష విశ్వేశ విద్యాదికేశ త్రయీమూల శంభో శివ త్రయంబకత్వం ప్రసీద స్మర త్రాహి పశ్చావపుష్య
క్షమస్వాప్నుహీతి ప్రభో ప్రార్థయామహ అంటూ భక్తులందరూ ఆ స్వామివారిని అనేక విధాలుగా కీర్తిస్తూ ఉంటారు. దివ్యమైనటువంటి స్వామివారిని వీక్షించి ప్రక్కనే వేంచేసి ఉన్నటువంటి పార్వతీ అమ్మవారిని కూడా భక్తులు సందర్శించుకుంటూ ఉంటారు. గర్భాలయంలో ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు వేంచేసి ఉండటం ఒక శుభకరమైనటువంటి అంశంగా మనం పూర్వం చెప్పుకోవటం జరిగింది. స్వామివార్ల యొక్క దివ్యమైనటువంటి పావన పట్టం, ఆ పావన పట్టం పైన ఉండేటువంటి లింగస్వరూపంగా ఉండేటువంటి శివుడు, ఈ రెండు లక్షణాలు కలిపితే త్రిమూర్త్యాత్మకం అంటారు. అంటే పావన పట్ట మూలం బ్రహ్మదేవుడు, మధ్యభాగం శివుడు అని మరికొంతమంది, మూల భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ఊర్ధ్వభాగంలో శివుడని, మరికొంతమంది విష్ణువు మూలభాగం, బ్రహ్మ మధ్యభాగం, శివుడు ఊర్ధ్వభాగమని సంభావిస్తూ ఉంటారు. ఈ విధంగా స్వామివారు పూర్వం సహజ స్వరూపంతో వీక్షించాము. ఇప్పుడు నాగాభరణ భూషితుడైనటువంటి స్వామివారిని సేవిస్తూ ఉన్నాము. ఈ విధంగా వివిధమైనటువంటి పర్వదినాలలో స్వామివారు భక్తుల యొక్క కైంకర్యాలు అందుకుని వారికందరికీ సమస్తమైనటువంటి పుణ్యాన్ని, పాపాలు పోగొట్టి వారందరినీ పుణ్యతరమైనటువంటి జీవనాన్ని గడిపే విధంగా దివ్య ఆశీస్సులు అందజేస్తారు. ఆలయ ప్రాంగణంలో నాగ శిలా ద్వయ ప్రతిమను వీక్షిస్తూ మనమందరం ఇప్పుడు చింతలూరు అనేటువంటి పేరుతో ఉండేటువంటి గ్రామానికి చేరుకోబోతూ ఉన్నాం. గోదావరి పావన జలాలు ఈ గ్రామాలన్నిటినీ పవిత్రీకృతం చేస్తూ ఉన్నాయి. చింతలూరు పేరు వినంగానే మనకి చింతలూరు వారి ఆయుర్వేద ఔషధశాల గుర్తుకొస్తుంది. చింతలూరు అనంగానే ఇక్కడ ఉండేటువంటి ధన్వంతరి స్వామి వారు గుర్తుకొస్తారు. చింతలూరు అనంగానే ఇక్కడ పృథ్వీశ్వర స్వామి వారు గుర్తుకొస్తారు. ధవళ విమాన శిఖరాలతో ధన్వంతరి ఆలయం ఆంధ్రదేశంలోనే ఇక్కడ ప్రసిద్ధిని పొందింది. ఈ ఆలయ ప్రాంగణంలో ఇటు ధన్వంతరి స్వామివారు, మరొక ఆలయంలో పృథ్వీశ్వర స్వామివారు వేంచేసి ఉన్నారు. ఇతరమైన ఉపాలయాలలో ఉపదేవతలు కొలువై ఉండగా ఆలయ విమానం మీద అనేక పౌరాణిక వృత్తాంత కథలతో కూడుకున్న శిల్పాలు, కలశం పట్టుకుని ఉన్నటువంటి గరుత్మంతుని యొక్క రూపాలు, ఋషుల యొక్క విగ్రహాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ధ్వజస్తంభంతో, ముఖమండపంతో అలరారేటువంటి ఈ ధన్వంతరి ఆలయం భక్తులకు, వైద్యులకి, అదేవిధంగా రోగగ్రస్తులైనటువంటి వ్యక్తులకు కూడా ఉపాదేయము, దర్శనీయము. వైద్యులు తాము చేసేటువంటి వైద్యం సక్రమంగా ఫలించాలి అంటే ధన్వంతరి యొక్క అనుగ్రహం అవసరం. అదేవిధంగా మందులు వాడుకునేటువంటి ఆ వ్యాధి కలిగిన వ్యక్తులకు కూడా ధన్వంతర స్వామి వారి యొక్క అనుగ్రహం అవసరం. కాబట్టి అటు వైద్యులకి ఇటు రోగులకు దర్శనీయమైనటువంటి దివ్యస్థలంగా చింతలూరులో ఉండేటువంటి ఈ ధన్వంతరి స్వామి వారి ఆలయం మనకందరికీ దర్శనమిస్తూ ఉంది. దీనిని చింతలూరు ఆయుర్వేద నిలయాన్ని స్థాపించినటువంటి వెంకటేశ్వర్లు గారు ఏర్పాటు చేసినట్లుగా తెలియబడుతూ ఉంది. పూర్వం ఇక్కడ ఉండేటువంటి ప్రాచీనమైనటువంటి ధన్వంతరి ఆలయం కాలగర్భంలో కలిసిపోగా అనంతర కాలంలో ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి చెరువులతో, పుణ్యమైనటువంటి గోదావరి నదీ జలాలతో కూడుకున్నటువంటి
ఈ చింతలూరు గ్రామంలో ఉండేటువంటి ధన్వంతరి ఆలయం ముఖమండపం సువిశాలంగా సమస్తమైన పూజా కార్యక్రమాలన్నింటినీ నిర్వహించుకునే విధంగా తీర్చిదిద్దబడింది. గర్భాలయంలో పాలరాతితో అందంగా నిర్మించినటువంటి ధన్వంతరి స్వామి వారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని భక్తులు వీక్షిస్తూ ఉంటారు. పాల సముద్రంలో అమృతం కోసం మధించేటువంటి సమయంలో అమృత కలశాన్ని పట్టుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. అంతరాలయ గోడలపై బ్రహ్మదేవుడు, దక్షుడు, అశ్వినీ దేవతలు, ఋషుల యొక్క ప్రతిమలు మనం చూడవచ్చు. భారతీయ వైద్యానికి మూలపురుషులుగా అశ్వినీ దేవతలను మనం కీర్తిస్తూ ఉంటాం. రాక్షసులు, దేవతలు పాల సముద్రాన్ని మదిస్తూ ఉండగా తరతరమ తరువ తరువం తరియందు ఉదయందు నుండి ధన్వంతరి సా కరమున గొడు గరగరనై కరమున గర మమురు అమృత కలశము తాను. ఆ పాల సముద్రాన్ని మధించగా చేతిలో అమృతపాత్రను పట్టుకుని శంకు చక్రాలతో సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క స్వరూపంగా ఈ ధన్వంతరి ఉదయించినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. మందులు వేసుకునేటువంటి రోగులు ధన్వంతరి యొక్క పేరు చెప్పి ఆ మందులు గనక వేసుకుంటే అవి సత్వరంగా ఫలించి వ్యాధులన్నింటినీ పోగొడుతుంది అని మనకి పెద్దల ద్వారా తెలియబడుతూ ఉంది. అటువంటి దివ్య ధన్వంతరి క్షీరవర్ణ విగ్రహాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాము. చక్కగా శంకుచక్రాలతో అమృతపాత్రతో కుడి చేతిలో రోగులకందరికీ స్వస్థత కలిగించే విధంగా వారికి అభయం ఇచ్చేటువంటి రూపంలో మందులు ఇచ్చేటువంటి హస్తభంగిమతో ఉన్నటువంటి ధన్వంతరి స్వామి వారి యొక్క విగ్రహం ఆంధ్రదేశంలోనే అపురూపం. ఇటువంటి ధన్వంతరి ఆలయాలు ఆంధ్రదేశంలో 16 ఉన్నాయి. ఆ 16 ఆలయాలలో ఆధునిక కాలంలో నిర్మింపబడిన ఈ ధన్వంతరి ఆలయం భక్తులకందరికీ ఆరోగ్యాన్ని, శారీరక స్వస్థతను, అదేవిధంగా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తికి నిదర్శనంగా అమృత సిద్ధిగా కనిపిస్తూ ఉంటే నమస్కార ముద్రతో ఆంజనేయ స్వామి, మరల ధన్వంతరి ఆసీన భంగిమతో ఒక నల్లరాతి విగ్రహంగా కనబడటం మనం వీక్షించవచ్చు. ఇదే ప్రాంగణంలో ఉన్నటువంటి పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి వారిని మనం దర్శించుకుంటూ ఉన్నాం. ప్రాచీన కాలంలో ఇదంతా అరణ్యంగా ఉన్న సమయంలో ఒక కిరాతకుడు ఒక ముళ్ల పొద మీద ఉన్నటువంటి కొంగ మీద బాణప్రయోగం చేయగా అది ఆ పొదలో పడిపోయింది. కిరాతకుడు దగ్గర వచ్చి చూడగా కొంగ కనబడలేదు, కానీ రక్తపు మరకలతో శివలింగం కనబడింది. ఈ కథ ఎవరికీ చెప్పవద్దు, చెబితే తల పగిలి చనిపోతావు అనంటే తర్వాత కాలంలో అతడు తన బంధువులకు చెప్పి చనిపోయాడు. మరలా ఆ బంధువులు పిఠాపురం రాజాకి చెప్పి లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి లింగాన్ని, అదేవిధంగా ఈ ఆలయంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉప దేవతలను కూడా మనం ఇక్కడ వీక్షిస్తూ ఉన్నాము. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం మనకందరికీ శుభదాయకం. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు ఆంధ్రదేశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటూ ఆ స్వామివారిని ప్రార్థించి సేవించి ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటున్నాం. ఇదిగో చూడండి నంది. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో నంది ఎక్కడా ఉండదు. ఇటువంటి నందిని అభిముఖంగా కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిని మనం ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నాము. ఇటువంటి నందీశ్వరునితో కూడుకున్న సుబ్రహ్మణ్య స్వామి ఇదే ఆలయంలో ఉండేటువంటి వివిధమైనటువంటి ఉపదేవతలను కూడా మనం దర్శించుకుంటూ ఉన్నాం. విశ్వేశ్వర స్వామి, అన్నపూర్ణాదేవుల్ని మనం దర్శించుకున్న తర్వాత ఇప్పుడు మనం
స్వయంభూలింగంగా ప్రసిద్ధి పొందినటువంటి పృథ్వీశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని వీక్షిస్తున్నాం. దానికి సంబంధించిన కథను కూడా ఇప్పటిదాకా మనం విన్నాం. అంటే ప్రాచీన కాలంలో ఈ ప్రాంతమంతా జనావాస యోగ్యంగా లేనప్పుడే స్వామివారు ఒక దివ్యమైనటువంటి లింగంగా ఈ భూమిలో ఉండి అనంతర కాలంలో పైకి వచ్చారు కాబట్టి పృథ్వీశ్వర అనేటువంటి పేరు వచ్చింది. పృథ్వీ అంటే భూమి కాబట్టి అటువంటి పృథ్వీ నుంచి ఆవిర్భవించిన స్వామివారు నెలకొని ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం ఈ పృథ్వీశ్వర స్వామివారి దేవాలయం. పృథ్వీశ్వర అనేటువంటి పేరుతో ఆంధ్రదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో కూడా కృష్ణానదీ తీరంలో పృథ్వీశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. అక్కడ కదంబ వృక్షాలు ఉండటం ఒక విశేషం. ఈ విధంగా పృథ్వీశ్వర స్వామి నెలకొని ఉన్నటువంటి ఆలయాలు, ఆ ప్రాంతాలు విశేషమైనటువంటి పౌరాణిక ప్రాధాన్యతో విరాజిల్లుతూ ఉన్నాయి. ధ్వజస్తంభం తర్వాత నందితో కూడుకున్నటువంటి ముఖమండపం, తర్వాత అంతరాలయం, ఆ తర్వాత గర్భగుడి ఇక్కడ నిర్మాణంలో భాగాలుగా మనం గుర్తించవచ్చు. గర్భగుడిలో వర్తులాకారంగా గుండ్రంగా ఉన్నటువంటి పావన పట్టంతో దివ్యమైనటువంటి నాగభూషణంతో త్రిపుండ్రమైనటువంటి త్రినేత్రంతో స్వామివారు పార్వతీ సహితంగా వేంచేసి ఉన్నారు. పృథ్వీశ్వర స్వామి వారి యొక్క దయ వల్ల మానవులకందరికీ మోక్షము లభిస్తుంది. భూ సంబంధమైనటువంటి శివలింగాలను పూజించడం వలన భూ లాభము కూడా లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. భూమి అనేటువంటి పేరుతో కలిగిన శివలింగాల యొక్క అర్చన చాలా విశేషమైంది. అందువలనే శివలింగ పూజలలో పార్థివలింగము అంటే మట్టితో చేయబడినటువంటి లింగానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో అటువంటి పార్థివలింగాల పూజ అమితమైనటువంటి ఫలాన్ని కలగచేస్తుంది. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, గాయత్రీదేవుల యొక్క విగ్రహాలను కూడా ఇక్కడ మనం దర్శించవచ్చు. గాయత్రీ మాతను వేద మాతగా సంభావిస్తూ ఉంటాము. ప్రతిరోజు సద్బ్రాహ్మణులు సంధ్యావందనంలో ఈ గాయత్రీ మాతను ఉపాసిస్తారు. ఈ గాయత్రీ మంత్రాన్ని ప్రపంచానికి అందించినటువంటి మహనీయ మహర్షి విశ్వామిత్రుడు. అటువంటి దేవతామూర్తులందరినీ మనం దర్శించుకుని పునః పృథ్వీశ్వర స్వామి వారిని దర్శించుకుందాము. స్వామివారి యొక్క, అమ్మవార్ల యొక్క దివ్య తేజో రూపాలను, ఆనందాన్ని కలిగించేటువంటి అలంకారాలను వీక్షించి స్వామివారికి నమస్కృతులు సమర్పిద్దాం. స్వసత్యాది సత్యత్త సింహాసనస్థం మనోహారి సర్వాంగ రత్నాదిభూషం జటాహిందు గంగా విరాజుత్సుమౌళిం పరం శక్తిమిత్రం నమః పంచవక్త్రం అంటూ ఆ స్వామివారిని ప్రార్థించి, ఓ పృథ్వీశ్వర, మాకందరికీ భూ సంబంధమైనటువంటి దోషాలేమీ లేకుండా పార్థవ శివలింగాలను అర్చించిన ఫలాన్ని కలిగింపచేయమని ప్రార్థిస్తూ ఈ గ్రామంలోనే ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని కూడా మనం సందర్శించుకుందాం. సుమారుగా 200 సంవత్సరాలకు పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ స్వామివారి యొక్క దేవాలయంలో ధ్వజస్తంభం, ముఖమండపం, అదేవిధంగా గర్భాలయం, గర్భాలయంలో నెలకొన్నటువంటి స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షించడానికి భక్తులందరూ ఈ గ్రామానికి వచ్చి ధ్వజస్తంభాన్ని, గర్భాలయ విమాన శిఖరాన్ని దర్శించుకుని ప్రదక్షిణ పూర్వకంగా లోపలికి వచ్చి గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు. తులసి మాలికలతో, శంకు చక్రాలతో, దివ్యమైనటువంటి నామంతో కటివరద హస్తుడై వెంకటేశ్వర స్వామి వారు
ఇక్కడ భక్తులను అనుగ్రహిస్తూ ఉంటే స్వామివారికి ఉభయ పార్శ్వములలో శ్రీదేవి భూదేవి దేవేరులు వేంచేసి ఉన్నారు. ఆపాదమస్తకం కవచధారణతో పవిత్రమైనటువంటి తులసీమాలికలతో దివ్యమైనటువంటి నగుమోముతో స్వామివారు వేంచేసి ఉండగా శ్రీదేవి భూదేవి తమను దర్శించడానికి వచ్చినటువంటి భక్తులకందరికీ సమస్త శుభాలను కలగచేస్తూ ఉన్నారు. ఉత్సవమూర్తులకు విశేషమైన పర్వదినాలలో వివిధమైనటువంటి కైంకర్యాలు సమర్పిస్తూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరటానికి ఈ స్వామివారి యొక్క ఆలయం చుట్టూతా 3 వారాలు ప్రదక్షిణ చేస్తే వారికందరికీ అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ అమోఘశరం అపహాయ రఘుద్వహ మన్యమహం న కథంచన కంచన జాతు భజే అంటూ ఆ వెంకటేశ్వర స్వామి వారిని దయాస్వరూపుణ్ణి అనేక మంది అనేక విధాలుగా త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారుగా స్వామివారు నెలకొని భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. స్వామివారి యొక్క ఆ దివ్య కర్పూర హారతిని మనం కూడా కనులకు అద్దుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రులమవుదాం. ఈ విధంగా ఆంధ్రదేశంలో వేలాది గ్రామాలలో వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉండగా ఈ గ్రామంలోనే నెలకొని ఉన్నటువంటి నూకాంబిక అనేటువంటి పేరుతో పిలువబడే గ్రామ దేవతను మనం దర్శించుకుందాము. భక్తుల యొక్క మానసిక స్థాయిని బట్టి దేవతా స్వరూపాలు ఏర్పడతాయని మంత్రశాస్త్రం చెబుతూ ఉంది. కాబట్టి పరమాత్మ ఒక్కరే, ఆయన యొక్క స్వరూపాలు మాత్రం వేలకు వేలుగా ఉంటాయి. ఏ భక్తులు ఏ విధంగా ఉపాసిస్తారో పరమాత్మ ఆ విధంగా వారిని అనుగ్రహించటం మనకి పురాణాల ద్వారా అవగతమయ్యేటువంటి అంశం. అందమైనటువంటి వర్ణాలతో చిత్ర విచిత్రమైనటువంటి శిల్ప విన్యాసంతో వివిధ రకాలైనటువంటి శిల్పాలతో ఆనందకరమైనటువంటి బొమ్మలతో అనేక విశేషాలు తెలియచేసే పౌరాణిక వృత్తాంతాలతో జంతు పశు పక్షుల యొక్క రూపాలతో ఈ నూకాంబిక అమ్మవారి ఆలయం భక్తులకందరికీ ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతూ వచ్చినటువంటి భక్తులకందరికీ తీర్థప్రసాద వినియోగం జరుగుతూ ఉంటుంది. నూకాంబిక అమ్మవారి గురించి స్థల పురాణాలు అనేక విధాలుగా వర్ణించబడటం మనకు కనిపిస్తూ ఉంటుంది. మానవుల యొక్క దోషాలు అంటే ఈ గ్రామానికి సంబంధించిన దోషాలను తొలగించేటువంటి చల్లని తల్లి ఈ నూకాంబిక. ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తుల యొక్క పాపాలు ఈ గ్రామంలో ప్రజలకు అంటకుండా ఈ గ్రామం నుంచి బయట ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చేటువంటి ఆ ప్రజల యొక్క పాపాలు ఈ గ్రామంలో సోకకుండా ఈ నూకాంబిక అమ్మవారు వాటినన్నిటినీ తొలగించి వేస్తుందని స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. తెలుగులో నూకటము అంటే తొయ్యటము అని అర్థం, అంటే తీసివేయటము అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ గ్రామంలో ఉండేటువంటి ప్రజల యొక్క దోషాలను తోసివేసేటువంటి చల్లని తల్లి కాబట్టి ఈ అమ్మవారికి నూకాంబిక అనేటువంటి పేరు వచ్చింది. ఆలయ విమాన శిఖరాన్ని మీరందరూ చూస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ఎటువంటి దోషాలు మానవులకు కలగకుండా ఈ ఆలయమే ఆ దోషాలను తొలగిస్తూ ఉంటే గర్భాలయంలో నిండుగా బృహత్తరంగా అమ్మవారు భక్తులకందరికీ తన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ముఖ్యంగా 11 నెలల లోపల
పుట్టినటువంటి పిల్లలందరినీ ఇక్కడికి తీసుకువచ్చి అమ్మవారిని దర్శింపచేస్తారు. దీని వలన ఆ పిల్లలకు సంబంధించిన దోషాలు ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ పోతాయి అని ప్రతీతి. ఈ బృహత్తరమైనటువంటి నూకాంబిక అమ్మవారి పక్కనే కృష్ణవర్ణ సంశోభితమైనటువంటి దేవతామూర్తి నూకాంబిక అమ్మవారిని కూడా మనం దర్శించవచ్చు. చక్కని ఆభరణాలతో, సేవకులతో, నిత్యము జరిగేటువంటి కుంకుమార్చనతో కూడుకున్నటువంటి ప్రధానమైనటువంటి శిలాస్వరూపంగా ఉండేటువంటి నూకాంబిక యొక్క అసలు స్వరూపంతో తీర్చిదిద్దబడినటువంటి దివ్యమైనటువంటి ఖడ్గధారిణి, త్రిశూలధారిణి, ఢమరుకధారిణి, పాత్రాధారిణి అయినటువంటి అమ్మవారిని ఆసీన భంగిమలో దర్శించుకుని భక్తులందరూ కైమోడ్పులు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆంధ్రదేశంలో సుమారుగా ప్రసిద్ధి పొందిన 600కు పైగా గ్రామదేవతలు ఉన్నారు అని గ్రామదేవతల మీద పరిశోధనలు చేసిన పెద్దలందరూ చెబుతూ ఉంటారు. ఇటువంటి అనేక విశేష దేవాలయాలు కలిగినటువంటి చింతలూరు గ్రామం నుంచి మనం ఇప్పుడు అద్భుతమైనటువంటి చారిత్రాత్మక కథలు కలిగిన ఆలమూరు అనేటువంటి గ్రామానికి చేరుకున్నాం. విక్రమ భట్టీశ్వర స్వామి వారి దేవాలయం మనం ఇప్పుడు వీక్షించబోతూ ఉన్నాము. విక్రమ భట్టీశ్వర స్వామి ఆలయం, అసలు ఇటువంటి పేరుతో ఒక ఆలయం ఉంటుంది అన్న కూడా విషయం పెద్దగా తెలుగువారికి తెలియదు. ఇటువంటి తెలియని అనేక దేవాలయాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం ఈ గోదావరి పుష్కరాల సందర్భంగా వీక్షించేటువంటి అవకాశం కలుగుతూ ఉన్నది. విక్రమార్కుడు, ఆయన యొక్క మంత్రి అయినటువంటి భట్టి యొక్క కథలు మనకందరికీ తెలుసు. ఆంధ్రదేశంలో ఈ కథలన్నీ బాగా వ్యాప్తి పొందాయి. ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన విక్రమార్క చక్రవర్తి యొక్క కథలు, ఆయన చేసిన సాహసాలు, ఆయనకుండేటువంటి భక్తి తత్పరత, ఆయనకి అన్ని విషయాల్లో అండదండగా ఉన్నటువంటి మంత్రి అయినటువంటి భట్టి యొక్క కథలు భారతదేశమంతటా వ్యాపించి ఉన్నాయి. అనేక సంవత్సరాలు సుదీర్ఘమైన పరిపాలన చేసిన తర్వాత చివరి దశలో దేశ సంచారం గావిస్తూ విక్రమార్కుడు, భట్టి ఇరువురు ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ తమ పేర్ల మీదుగా 2 శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది. విక్రమార్క చక్రవర్తి చేత ప్రతిష్ఠింపబడిన స్వామివారికి విక్రమార్కేశ్వర స్వామి అని పేరు. అదుగో ఆ దివ్యలింగాన్ని వీక్షించండి. విక్రమార్క చక్రవర్తి ప్రతిష్ఠించిన పార్వతీ సమేత విక్రమార్కేశ్వర స్వామివారు. ఇక్కడొక విశేషం ఏమిటంటే, స్వామివారి దివ్యలింగానికి ఎల్లప్పుడూ పైన కవచం తొడిగే ఉంటుంది. ఎప్పుడూ ఆ కవచాన్ని తీయరు. ఆ కవచంతో కూడుకున్నటువంటి విక్రమార్కేశ్వర లింగానికే సమస్తమైన పూజా కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తూ ఉంటారు. స్వామివారి పక్కనే వేంచేసి ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు, మరొక పక్క ఉత్సవమూర్తుల యొక్క స్వరూపాలు భక్తులకందరికీ ఆనందాన్ని, పుణ్యాన్ని కలగచేస్తూ ఉన్నాయి. విక్రమార్కుడు ప్రతిష్ఠించినటువంటి స్వామివారి యొక్క దివ్యలింగంపై స్వామివారి యొక్క రూపంతో కూడుకున్న ఈ కవచం ఉండటం వలన ఈ స్వామివారికి అభిషేకాలు చేయరు, కానీ కళ్యాణోత్సవాలు మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. అంటే రాజైనటువంటి విక్రమార్కుడు స్థాపించిన ఈ దివ్యలింగం ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి తప్ప అభిషేకాదులు లేవు. ఈ విధంగా అభిషేకం లేనటువంటి, ఎల్లప్పుడూ కవచం ధరించి ఉన్నటువంటి దివ్యమైన ఈ విక్రమార్కేశ్వర స్వామి వారి యొక్క లింగ దర్శనం మనకందరికీ శుభాలను కలగచేస్తుంది.
ఈ విధంగా అరుదైనటువంటి శివాలయాలను, అపురూపమైనటువంటి దేవతామూర్తులను ఈ పుష్కరాల సందర్భంగా మనం వీక్షిస్తూ ఉన్నాము అనంటే ఇదంతా మనం చేసుకున్నటువంటి పుణ్యం, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. ఈ అనుగ్రహం గోదావరి నదివలే ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉండాలి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహ ప్రవాహం, ఆ అనుగ్రహ ప్రవాహంలో మనం ఎల్లప్పుడూ స్నానం చేస్తూ ఉండాలి. ఇది భట్టి ప్రతిష్ఠించినటువంటి భట్టీశ్వర స్వామి వారి యొక్క దివ్యలింగం. ఈ దివ్యలింగం పైన ఎటువంటి తొడుగులు ఉండవు. అక్కడ భట్టి స్థాపించినటువంటి అపురూపమైన లింగాలు కొన్ని ఉజ్జయినిలో కనబడుతూ ఉంటాయి. మరల ఇక్కడ ఈ భట్టి మంత్రి ప్రతిష్ఠించినటువంటి దివ్యలింగం ఎటువంటి తొడుగులు లేకుండా దివ్యమైనటువంటి మాలికలతో ప్రకాశిస్తూ త్రిశూల నందీశ్వర సహితంగా స్వామివారు గర్భాలయంలో విరాజిల్లుతూ ఉంటారు. ఈ విధంగా రాజు మంత్రి ప్రతిష్ఠించినటువంటి రెండు లింగాలు ఒకే ఆలయంలో దర్శించటం చాలా గొప్ప అనుభూతి. ఇక్కడ కూడా పార్వతీ అమ్మవారే వేంచేసి ఉన్నారు. భట్టి ప్రతిష్ఠించినటువంటి ఈ లింగానికి మాత్రం ఎల్లప్పుడూ అభిషేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే కళ్యాణోత్సవాలు మాత్రం ఈ దివ్యలింగానికి జరిగేటువంటి అవకాశం స్థల పురాణం ద్వారా లేదు. అంటే రాజుగారు ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి మాత్రమే కళ్యాణోత్సవాలు, మంత్రి నిర్మించి ప్రతిష్ఠించినటువంటి ఈ గర్భాలయంలో అటువంటి కళ్యాణాలు జరగకపోవటం రాజు మంత్రి మధ్య ఉండేటువంటి ఒక గౌరవ భావాన్ని తెలియచేస్తూ ఉండటం మనం గమనించదగ్గ విషయం. జగన్నాథ మన్నాథ గౌరీ సనాథ ప్రపన్నాను కంపిన్ విపన్నార్తిహారిన్ మహాసోమమూర్తే సమస్తైక బంధో నమస్తే నమస్తే పునస్తే నమోస్తు అంటూ భక్తులు స్వామివారికి నమస్కృతులు పునః పునః సమర్పిస్తూ ఉంటారు. వినాయకునికి కర్పూరహారతి, అదేవిధంగా కాలభైరవునికి ఆనంద నీరాజనం, భట్టి మహామంత్రి ప్రతిష్ఠించినటువంటి దివ్యమైనటువంటి శివలింగానికి, పార్వతీ అమ్మవారికి ఈ విధమైనటువంటి కర్పూర హారతి సమర్పణ వల్ల మనలో ఉండేటువంటి పాప చింతనలన్నీ తొలగిపోయి మనకు కూడా ఎప్పుడైనా పరమాత్మ అవకాశం ఇస్తారేమో, మనం కూడా దేవాలయాలు నిర్మిస్తామేమో, మనం కూడా శివలింగాలు ప్రతిష్ఠిస్తామేమో అనేటువంటి భావనతో, కోరికతో భక్తులు ఇక్కడ ఉన్నటువంటి జనార్దన స్వామి వారి దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. నవ జనార్దన క్షేత్రాలలో ఆలమూరులో ఉండేటువంటి ఈ దేవాలయం 4వ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ధ్వజస్తంభ ముఖమండపాలతో, దర్శన మండపాలతో ప్రాచీన కాలం నుంచి పౌరాణిక ప్రతిపత్తి కలిగినటువంటి దివ్యమైన విష్ణాలయం ఈ జనార్దన స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయంలో ఉండేటువంటి వివిధమైనటువంటి నిర్మాణాల ప్రదేశాలలో, వివిధ పర్వదినాలలో అనేక పూజా కైంకర్యాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆలయ విమానం మీద పౌరాణిక వృత్తాంత ఘట్టాలు, విమాన వాహకుల యొక్క శిల్పాలు, స్వామివారికి అభిముఖంగా గరుడాళ్వారి యొక్క రూపాన్ని ధ్వజస్తంభం దగ్గర మనం వీక్షించి గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేతంగా వేంచేసి ఉన్న జనార్దన స్వామిని దర్శించుకుంటూ ఉన్నాం. మనోహరమైన, ప్రశాంతమైన, శుభకరమైన ఈ జనార్దన స్వామి వారి ఆలయం, ఇటువంటి జనార్దన స్వామి పేరుతో ఉండేటువంటి 9 ఆలయాలు దర్శించుకోవటం వలన ప్రజలకందరికీ మోక్షం కలుగుతుంది అని
పురాణ గ్రంథాల ద్వారా తెలియబడుతూ ఉంది. చారిత్రాత్మకమైనటువంటి నిర్మాణాలతో పురాణ ప్రశస్తి వహించినటువంటి జనార్దన స్వామివారు ఇక్కడ పురుష ప్రమాణంలో వేంచేసి ఉంటారు. స్వామివారిని గనక దర్శించుకుంటే విద్య లభిస్తుంది అని ప్రశస్తి. గ్రహరీత్యా 4వ స్థానంలో విద్యాదోషం ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ స్వామివారిని గనక సేవించుకున్నట్లయితే వారికందరికీ అఖండమైనటువంటి విద్య లభిస్తుంది. అటువంటి అఖండమైన విద్యా ప్రదాయకుడైనటువంటి జనార్దన స్వామి వారిని ఒక్కసారి దర్శించండి. మీ చేతిలో ఉండేటువంటి పుస్తకాలను దగ్గర పెట్టుకుని ఆ జనార్దన స్వామి వారికి నమస్కరించండి. నమస్కార ముద్రతో అంతరాలయంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉండగా, గర్భాలయంలో అభయముద్రతో సమస్తమైన విద్యలందరికీ నేనున్నాను మీకు అండగా అని స్వామివారు శంకు చక్రాలతో అభయముద్రతో విద్యాప్రదాయకుడై అపర హయగ్రీవుడై పురుష రూపంలో ఉండేటువంటి సరస్వతీ స్వరూపంగా స్వామివారు కొలువై ఉండగా, స్వామివారికి ఉభయ పార్శ్వాలలో శ్రీదేవి భూదేవి వేంచేసి ఉన్నారు. చిరునగవులతో తమను వీక్షించేటువంటి భక్తులకందరికీ అఖండమైన విద్యను ప్రసాదించమని స్వామివారికి వీరందరూ విన్నవిస్తూ ఉంటారు. ఉత్సవమూర్తులకి పర్వదినాలలో అభిషేకాదులు, కళ్యాణ సందర్భంగా వైభవంగా కళ్యాణ మహోత్సవాలు ఇక్కడ భక్తులందరూ సభక్తిపూర్వకంగా నిర్వహిస్తూ ఉంటారు. నవ జనార్దన క్షేత్రాలలో విశిష్టమైనటువంటి స్థానాన్ని పొంది 4వ క్షేత్రంగా ప్రసిద్ధి పొంది మానవుల యొక్క విద్యాదోషాన్ని పోగొట్టేటువంటి జనార్దన స్వామి వారి యొక్క దివ్య రూపాన్ని వీక్షిస్తూ మానవులందరూ సమస్తమైన జీవనానికి మూలంగా నిలిచినటువంటి జ్ఞానాన్ని స్వామివారి యొక్క స్వరూపంగా పొందేటువంటి అవకాశం మనకి గోదావరి పుష్కరాల ద్వారా, ఇటువంటి దేవాలయాల ద్వారా తెలుస్తుంది. ఎక్కడైనా మనం చూచామా విన్నామా? చదువు ఇచ్చేటువంటి శక్తి జనార్దన స్వామి వారికి ఉందని, చదువు బాగా రావాలని సరస్వతీదేవిని ప్రార్థిస్తాం, దక్షిణామూర్తిని ప్రార్థిస్తాం, హైగ్రీవమూర్తిని ప్రార్థిస్తాం. కానీ జనార్దన స్వామి వారిని ప్రార్థించటం అనేది మనం ఈ దేవాలయం ద్వారా గ్రహించవచ్చు. ఇటువంటి అపురూపమైనటువంటి దేవాలయాలతో గోదావరి నదీ తీరం దగద్ధగాయమానంగా దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశిస్తూ ఉంది. పడమట సహ్యాద్రి పర్వత శ్రేణిలో త్రయంబకేశ్వరమున ప్రభవమంది పెను శిలాతలముల బింపిసలాడుచు అడవులలోన దోగాడి సాగి ఇంద్రావతి, ప్రాణహిత, శబర్యాదిగా ఉపనదులను మృంగి ఎడలు పెంచి వరభద్రగిరి ధర్మపురము కాళేశ్వర పుణ్యతీర్థములకు బొలుపుగూర్చి బహు సూక్ష్మరూపువై పాపికొండల దాటి విశ్వరూపము దాల్చి వింతగొలిపి కాటనార్యుడు జలబంధ కల్పమున కడలి జేరంగబోవు నీ గతి మరల్చ పొడమి తల్లి దాహార్తిని పొసగదీర్చి తెలుగు జాతికి కడుపార తిండి పెట్టి ధన్యవైతివి గోదావరి తల్లి కొనుమా భక్తితోడుత నిడెడు మా వందనములు అని చెరుకూరి వీరయ్య గారు ఈ గోదావరి నదిని ప్రార్థిస్తారు. కాబట్టి తెలుగు జాతి ప్రతిష్టకు, తెలుగు జాతి మనుగడకు, తెలుగు జాతి జీవనానికి గోదావరి తల్లి ఒక ప్రధానమైనటువంటి ఆధారము. ఇటువంటి ప్రాణాధారమైనటువంటి గోదావరి నదీ జలాలను పవిత్రంగా, పుణ్యంగా, నిర్మలంగా కాపాడుకోవలసినటువంటి బాధ్యత కూడా మన మీద ఉన్నది. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో పావన స్నానాలు ఆచరించి భక్తులందరూ
ధన్యులై వివిధమైనటువంటి దేవాలయాల్ని దర్శించుకుంటూ ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా గోదావరి నదీ తీరంలో ఉండేటువంటి ఇంకా అనేకమైనటువంటి అపురూపమైన విశిష్టమైన ఆధ్యాత్మిక అద్భుతాలు కలిగినటువంటి దేవాలయాలని మనం ఈ పుష్కరాల సందర్భంగా వీక్షించబోతూ ఉన్నాము. రాజమండ్రి పట్టణమే కాకుండా గోదావరి నదికి ఇరువైపులా ఉండేటువంటి పట్టణాలు, గ్రామాలు, పుణ్యతీర్థాలు జనసమర్థంతో కిటకిటలాడుతూ ఉన్నాయి. గోదావరి నది ఆవిర్భావానికి మూలమైనటువంటి గౌతమ మహర్షిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ మాయాగోవుని బ్రతికించడం కోసమే గౌతమ మహర్షి పరమేశ్వరుని ప్రార్థించి స్వామివారి యొక్క జటాజూటం నుంచి గంగానదిని నేలకు దించి ఆ గంగను గోదావరిగా మార్చినటువంటి మహనీయమైన కథలు మనం విని ఉన్నాం. కృతయుగం నుంచి ఇప్పటి వరకు అనుస్యూతంగా అఖండంగా గోదావరి ప్రవహిస్తూనే ఉన్నది. యుగ యుగాలుగా తరతరాలుగా తనను సేవించేటువంటి మానవులందరినీ చల్లగా సంరక్షిస్తూనే ఉన్నది. ఎన్నో వేల పుష్కరాలు అమ్మవారు చూసింది. కోట్లాది మంది భక్తులు ఈ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ధన్యులైనారు. గోదావరి నదిపై ఆధునిక కాలంలో నిర్మించబడిన వంతెనలు గోదావరి తల్లికి వినూత్న అలంకారాలుగా శోభిల్లుతూ ఉన్నాయి. పావన గోదావరి నదీ జలాలు వీక్షణం, ఇందులో స్నానం చేయటం, ఈ జలాలను తీర్థంగా స్వీకరించటం, ఈ పవిత్రమైన నీళ్లతో పరమేశ్వరునికి అభిషేకాలు చెయ్యటం, ఇవన్నీ పరమ పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. భక్తులందరూ 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ మహత్తరమైన బృహత్తరమైన గోదావరి పుష్కరాలకు తరలివచ్చి అందరికీ లభ్యం కాని అపురూపమైనటువంటి అవకాశాన్ని తెలుగువారందరూ అందిపుచ్చుకొని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి సమస్తమైనటువంటి మార్గదర్శకమైనటువంటి విధానాలలో ముందుకు నడుస్తూ యోగ్యంగా తీర్చిదిద్దబడినటువంటి స్నాన రేవులలో చక్కగా భద్రంగా పుణ్యప్రదాయకంగా స్నానం చేసి అఖండ గోదావరి ప్రవహించేటువంటి ఈ ప్రాంతంలో అఖండమైన పుణ్యాన్ని పొందేటువంటి అవకాశం మనకు ఈ పుష్కరాల సందర్భంగా లభిస్తుంది. చూడండి, పెద్దవారెందరో ముసలివారు శ్రమ కోర్చి ఈ గోదావరి నదీ జలాలలో స్నానం ఆచరిస్తూ ఉన్నారు. పెద్దలందరూ ఈ విధంగా భక్తిపూర్వకంగా ఇక్కడకు తరలివచ్చి గోదావరి పుష్కర స్నానాలు చేస్తున్నారు. అమ్మా, ఎంతో శ్రమపడి వచ్చి ఇక్కడికి వచ్చి నీలో స్నానం చేస్తూ ఉన్నాము. మమ్మల్ని మా కుటుంబాలని చల్లగా కాపాడు తల్లి అంటూ ఆ గోదావరి మాతకు నమస్కరించి అర్ఘ్యప్రదానాలు సమర్పిస్తూ ఉన్నారు. చూడండి విశేషం, గోదావరి నదిలో స్నానం చేసి ఆ గోదావరి నదీ జలాలనే తిరిగి అమ్మవారికి అర్పిస్తున్నాము. చూడండి, చిన్నారులు, పసిపిల్లలు కేరింతలాడుతూ తల్లి ఒడిలో భద్రంగా ఉంటూ ఆ గోదావరి తల్లి ఒడిలో స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. భక్తి, వినయము, శ్రద్ధ ఉంటే ఎక్కడికైనా మనం కదిలి వెళ్ళవచ్చు, తరలి వెళ్ళవచ్చు. ఇబ్బంది అయినా, భయమైనా, బాధ అయినా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగి వివిధ దేవతామూర్తుల యొక్క అనుగ్రహం పొందవచ్చు. ఈ జన్మ సంస్కారము, ఈ హైందవ ధర్మ అనుష్ఠానము మనకు చిన్నతనం నుంచి అలవడాలి. దానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు పూనుకోవాలి. ఇటువంటి
పరమ పుణ్య పర్వదినాలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందరికీ ఈ భారతీయ ఆధ్యాత్మిక తత్వం అవగతమయ్యే విధంగా కార్యక్రమాలు నిర్వర్తించగలగాలి. గోదావరి నదీ తీరంలో ఉదయం నుంచి రాత్రి వరకు ఈ విధంగా కోట్లాది భక్తులందరూ గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా తడిసిన వస్త్రాలు, తడిసిన కేశాలు, తడిసిన గోదావరి మెట్లు, అంతా తడితడిగానే ఉన్నది. చివరికి మనస్సులు కూడా ఆ గోదావరి జలాలతో ఆర్ద్రమై మానవులందరూ ఆ పుణ్యాన్ని సముపార్జించుకునేటువంటి ఒక దివ్య జల చైతన్యం ఇక్కడ మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి పాపాలతో మనం తడవటమే కాదు, పుణ్యాలతో కూడా తడిచేటువంటి అవకాశం ఈ గోదావరి పుష్కరాలలో మనకి లభిస్తుంది. మనం చేసేటువంటి స్నానాల కన్నా నదిలో చేసేటువంటి స్నానం వల్ల అమితమైనటువంటి పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈ గోదావరి పుష్కరాలలో స్నానం చెయ్యాలని ప్రతి వ్యక్తి కోరుకుంటూ ఉంటాడు. గోదావరి నదీ తీరానికి వచ్చి మనోహరంగా ప్రవహించే ఆ గోదావరి తల్లిని వీక్షించాలి అని భావిస్తూ ఉంటారు. అందరూ కలిసి ఆనందంగా గోదావరి నదీ స్నానాలు ఆచరించాలని భావిస్తూ ఉంటారు. ఇటువంటి పవిత్రమైన పుష్కరాల సమయంలో గోదావరి నదీ తీరానికి రావటం, స్నానాలు చెయ్యటం, ఆ గోదావరి తల్లికి కాసిన నీళ్లు దోసిలతో తీసుకుని సమర్పించటం, దీపాలు వెలిగించి వస్త్రాలను అరటిపళ్ళును గోదావరి తల్లికి అర్పించటం ఎంతటి ఆనందాన్ని కలగచేస్తుందో ఒక్కసారి ఊహించండి. మనకందరికీ ఆరోగ్యాన్ని, పాడి పంటలను, పుణ్యాన్ని అందించేటువంటి గోదావరి తల్లికి ఏమిస్తాము? మన ఆస్తులన్నీ రాసిస్తామా? మన ఇళ్లలో ఉండమని కోరుకుంటామా? బ్రహ్మాండమైన పొట్టిచీరలు, నగలు ఏమన్నా సమర్పిస్తామా? కానీ మన భక్తికి, శక్తికి అనుగుణంగా 2 అరటిపళ్ళు, తమలపాకులు, ఓ చిన్న రవికిగుడ్డ, అదేవిధంగా కొంత ధనము, పసుపు, కుంకుమ, పూలు, కాసిని పాలు, కొబ్బరికాయలు ఇవే కదా సమర్పించేది. కాబట్టి దేవతలు మన నుంచి ఏమీ గ్రహించరు. మనము ఆ దేవతల పట్ల ప్రీతిగా, భక్తిగా ఉన్నామా లేమా అనేవే ఆ దేవతలు చూస్తారు. మనమే భక్తితో ఆయా దేవతలకు వివిధ రకాలుగా పూజలు, నివేదనలు, అర్చనలు చేసి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటాము. ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రవహిస్తాయి నదులు. మానవులందరూ మాత్రం స్వార్థంతోనే జీవనం చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పరమార్థం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పరమార్థ జీవనమే జీవితమంతా కొనసాగాలి అని ఈ గోదావరి పుష్కరాలు మనకి సందేశాన్ని అందచేస్తూ ఉన్నాయి. స్వార్థాన్ని విడనాడి పరమార్థంతో, పరార్థంతో ఎవరైతే తమ బ్రతుకు నావను ఈ జీవన నదిలో సాగింప చేస్తారో అటువంటి వారే మోక్షము అనేటువంటి అవతల తీరానికి చేరుకుంటారు. లేదా అరిషడ్వర్గాలతో కూడుకున్న సంసారం అనేటువంటి ఈ ప్రవాహంలోనే ఇటువైపే ఉంటారు. కాబట్టి భక్తులందరూ సంసారాన్ని తరించేటువంటి ఒక మార్గం ఈ గోదావరి పుష్కర స్నానం. మానవులందరూ మోక్షాన్ని పొందేటువంటి ఏకైక సులభ మార్గం గోదావరి పుష్కర స్నానం. మానవులందరూ తమ దానవత్వాన్ని ఈ గోదావరి నదిలో కడిగివేయండి. మీ శారీరక మాలిన్యాన్ని కాదు, మీలో ఉండేటువంటి స్వార్థాన్ని ఈ గోదావరి నదిలో వదిలివేయండి. మీలో ఉండేటువంటి పాప చింతనను ఇక్కడ శుభ్రపరుచుకోండి. మరల పుణ్యమూర్తులుగా ఆనందంగా నూతన జీవితాన్ని గడపటానికి ఇక్కడ సంకల్పం చేసుకోండి. ఈ జీవితం ఇదే విధంగా శుభప్రదంగా సాగాలని పరమాత్మ అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించండి.
మానవులందరూ ఒక సమున్నతమైన వినూత్నమైన ఆధ్యాత్మిక దివ్య మార్గంలో పయనం అవ్వటానికి ఈ యొక్క గోదావరి పుష్కరాలు మనకందరికీ ఒక వినూత్నమైనటువంటి మార్గాన్ని ఉపదేశిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు మనం టీవీలు చూస్తూనే ఉంటాం. రకరకాల సీరియల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం. ఒక్కరోజైనా టీవీ చూడకుండా మన రోజు గడవదు. అన్నమన్నా లేకపోవచ్చు, సౌఖ్యాలైనా లేకపోవచ్చు. కానీ ఈ ఆధునిక కాలంలో మానవులకి టీవీలు సెల్లులు అనివార్యము. ఆధునిక సాంకేతిక విజ్ఞానం అవసరమే, కానీ ఆధ్యాత్మికత కూడా చాలా అవసరం. ఆధునికమైన జీవనం, సాంకేతిక సౌకర్యాలు శరీరం వంటిది గనుక అయితే లోపల ఉండేటువంటి ప్రాణం ఆధ్యాత్మికం అనేటువంటి అంశం మీరు గమనించాలి. కాబట్టి మనమందరం ఒక దివ్యమైనటువంటి భక్తి భావనతో ఈ గోదావరి మహాపుష్కరాల సందర్భంగా గోదావరి నదిలో స్నానం చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా